అసలు యువకాలానికి ముందు ఏమండి నేనే ఉన్నా ఫస్ట్. నేను రెండోసారి ప్రెసిడెంటే మా ఊరికి. ఫస్ట్ సారి నాకు కూడా ఏం తెలియలే, ఆగిరిపల్లి నాకు కూడా ఏం తెలియలే. మెల్లిమెల్లి డెవలప్మెంట్ అయితేనే కదా మేము కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. అట్లాగే లోకేష్ బాబు గారికి అప్పుడు ఫారెన్ చదువుకుని వచ్చారు. ఇవాళ రోజున టచ్ చేయమనండి, మొన్నటిదా పప్పు అన్న వాళ్ళు ఇప్పుడు నిప్పు అంటున్నారు. వాళ్ళే మొన్నటిదా పప్పు అన్నారు, ఇవాళ నిప్పు అంటున్నారు. వాస్తవం మామూలుగా పచ్చిగా చెప్పాలంటే పోసేసుకుంటున్నారు లోకేష్ బాబుని చూసి. ఇంకా వాళ్ళ వల్ల ఏమైందండి? ఏం కాదు ఆయన వల్ల. అసలు పేరు తలతానికే భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి కానీ, ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా కార్యకర్తలకి నష్టం జరిగితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు లోకేష్ బాబు. ఏలకలాగా వెళ్ళి ఇంటికి వెళ్ళి ముసి నవ్వులు నవ్వటం కానీ, లేకపోతే ఎకిలి నవ్వులు నవ్వటం కానీ లేదు. లోకేష్ బాబు దగ్గర వెళ్తున్నాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగింది, ఏమి నష్టం, వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు. అసలు ఇంటికి వచ్చి మీ లైఫ్ లాగా నేనంటా మీకు అండగా అని భరోసా ఇస్తున్నాడు. దాని గురించి అయితే భయపడాల్సిన పని లేదు. లోకేష్ బాబు మన ఫ్యూచర్లో కూడా ఒక లెవెల్లో ఉంటాడు అనమాట. లీడర్లో ఒక లెవెల్లో ఉంటాడు. ఆల్రెడీ ఉన్నాడు, ఇంకా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు ఇక ముందు కాలంలో కూడా.